హలో అందరికీ. పార్ట్ 2కి అందరికీ స్వాగతం. అందరూ ఎలా ఉన్నారు? నేను మీ ముస్లిం అమ్మాయిని. దీనికైతే మనం 1,000 లైక్స్ అయితే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాం. సో, చూద్దాం ఎంతమంది చేస్తారో. మీరు ఎక్కడ స్కిప్ చేయొద్దండి. స్కిప్ చేస్తే నేను చెప్పే పాయింట్స్ మీరు మిస్ అవుతారు. నేను చెప్తున్నా చూడండి ఫస్ట్ ఎక్కడ స్కిప్ చేయొద్దండి. సో, దీన్ని వజూఖానా అంటారనమాట. వజూఖానాలో కింద చెరువుంది ఒకటి. గండికోట తర్వాత కొంచెం దూరంకెళ్తే ఒక చెరువుందనమాట కింద. సో, ఆ చెరువు నుంచి పైప్‌లైన్ వేశారు. 400 ఏళ్ల క్రితమే వేడి నీళ్లు, చల్లనీళ్లు వచ్చే విధంగా ఆ చెరువులో నుంచే వీళ్ళు పైప్‌లైన్ వేశారు. సో, ఇది ఎవరు వేశారంటే యుద్ధం తర్వాత మీర్ జుమ్లా ఈ గండికోటని ఆక్రమించారు కదా! సో, అప్పుడు ఈ మసీద్ కట్టడం ప్రారంభించాడు. కానీ తర్వాత కడప నవాబులు దీన్ని పరిపాలించడం జరిగింది. సో, వాళ్ళ హయాంలోనే ఈ కట్టడం అయితే జరిగింది. ఇది వచ్చేసి జుమ్మా మసీదు. దీని దీన్ని ఆర్కిటెక్ట్ వచ్చేసి మనకి దక్కన్ స్టైల్‌ని తలపిస్తుంది. సో, చూసారు కదా! చార్మినార్‌కి 4 ఉంటాయి. సో, దీనికైతే ఈ మసీద్‌కైతే 2 ఉన్నాయి. అసలు చూస్తుంటే ఎంత పీస్‌ఫుల్‌గా ఉందో మసీద్‌లోకెళ్ళిపోతుంటే. సో, చాలా చాలా బావుందనమాట. నాకైతే చాలా ప్రశాంతంగా ఉంది మసీద్‌లోకి వస్తుంటే. చూస్తున్నారా? ఒక్కసారి పైకి చూడండి మీరు. ఎంత మంచి స్టైల్‌లో నిర్మించారో దీన్ని. డక్కన్ స్టైల్ అంటారంట దీన్ని. సో, నేనైతే రెడ్ ఫోర్ట్ చూసాను ఢిల్లీలో ఉండేది. సో, అది దానిలో మొఘల్స్, అక్బర్ వీళ్ళైతే పరిపాలించారు. కానీ, కానీ నాకైతే వీళ్ళు డక్కన్ స్టైల్ అంటున్నారు. కానీ నాకైతే అక్కడ చూసిన స్టైలే గుర్తుకొస్తుందనమాట. ఏమో మరి చూస్తున్నారు కదా! ఇక్కడ కొన్ని థింగ్స్ పెట్టుకుంటారు. నమాజ్ చదివిస్తారు కదా! వాళ్ళు. సో, ఇక్కడ కొన్ని థింగ్స్ పెట్టుకుంటారు. పెట్టుకున్న తర్వాత ఇక్కడ ఒక్కరే స్టాండప్‌లో ఉండి నమాజ్ చేపిస్తారు. వెనకాల వాళ్ళుంటారు గదా! వీళ్ళు నమాజ్ ఎలా చదివిస్తారో అలానే చదువుతారు. సో, ఇక్కడైతే నిలబడి ఒక్కరే నమాజ్ చదువుతారు. ఎనకాల ఎంతమందుంటే అంతమంది ఈయన ఎలా జేస్తే అలా జేస్తారనమాట. సో, ఇక్కడ చూస్తున్నారా మీరు? ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఎందుకు ఇవి ఉన్నాయి, ఈ చిన్న గూళ్ళున్నాయని మీకు డౌట్ రావచ్చు. పవిత్ర పుస్తకాలు పెట్టుకునే ప్రదేశం, ఖురాన్ ఇలాంటి కొన్ని గ్రంథాలుంటాయి ముస్లిమ్స్‌కి కూడా. సో, ఇవి ఇక్కడ బెట్టుకుంటారనమాట. నమాజ్ అయిపోయిన తర్వాత వాటిని చదువుకొని వెళ్ళేవాళ్ళుంటారు. సో, వాళ్ళు అలా చదువుకొని వెళ్తారనమాట. సో, దానికోసమే ఎక్కడైనా మసీదులలో ఇలా గుళ్ళు బెడతారనమాట. ఇప్పుడు మనమైతే ఔట్ సైడ్ చూద్దాము. చెప్పాను కదా! మసీదు లోపల 64 గదులున్నాయంట. ఇవన్నీ 64 గదులుంటాయి. బయట 32 గదులున్నాయి. అందరిక్కడికొచ్చే వాళ్ళేమనుకుంటున్నారంటే, గుర్రాన్ని కట్టేసే గదులేమో ఇవి అనుకుంటున్నారు. అదైతే ఉత్త అబద్ధం అనమాట. ఇవి మసీదు అప్పట్లో అందరూ చదువుకోవాలని జెప్పేసి ఇంత పెద్దగా మసీదు కట్టించారనమాట. సో, పైకెళ్ళేకి దారుంది. సో, మనకైతే అలో లేదు. లాకేసేశారు. ఎందుకంటే అక్కడి నుంచి చూపిస్తున్నాను కదా! అక్కడి నుంచి ఎవరో దూకి సూసైడ్ జేసుకున్నారనమాట. సో, అప్పటినుంచి పైకెళ్ళేకి ఎవ్వరికీ అనుమతి లేదు. ఎవరన్నా ఫిలిమ్స్ తీస్తారు గదా! 'మర్యాద రామన్న' ఫిలిం తీశారు. సో, సునీల్ అన్న వాళ్ళు అక్కడి నుంచే నడుచుకుంటూ కాళేశ బాబా మసీద్ అంతా చుట్టూ తిరిగారు కదా! దాండ్ల పైనుంచే అన్నమాట. సో, మసీద్ కూడా ఎక్కారు అన్న వాళ్ళు. సో, వాళ్ళు ఫిలిమ్స్‌కైతే అలో చేస్తారనమాట. సో, వాళ్ళు పర్మిషన్స్ తెచ్చుకుంటారంట. సో, అందుకే ఇప్పుడు పర్యాటకులకైతే లేదనమాట. సో, చూస్తున్నారా? ఎక్కడ చూసినా ఇదే దరిద్రం అన్నమాట. ఏదో వీళ్ళు కట్టించినట్లు పెద్దగా రాసేస్తుంటారు. రాతలన్నీ పిచ్చి గీతలు. దయచేసి అలా రాయకండి. ఎందుకంటే ఇది మీ తాత సొమ్ము కాదు. మా తాత సొమ్ము కాదు. ఎవరో కట్టించారు. అట్‌లీస్ట్ మన రాబోయే తరాల వాళ్ళకైనా కాపాడదాం. ఈ ప్రకృతిని కూడా పాడు చేసేస్తున్నారు. ప్రకృతిని కూడా మనం కాపాడాలి. ఇంకా ఇలాంటి చారిత్రక ప్లేసెస్ ఉంటాయి. హిస్టారికల్ ప్లేసెస్. దాన్ని మనం కట్టలేము. ఒక్కసారి ఆలోచించండి. ప్లీజ్ దయచేసి ఆలోచించి అలా రాయొద్దండి. చూస్తున్నారు గదా! 64 గదులు ఎంత మంచిగా నీట్‌గా ఉన్నాయో. దాన్ని చెడబిక్కద్దండి. ఏవంటే అవి రాసి చెడబిక్కద్దండి. మన నెక్స్ట్ బ్లాగొచ్చేసి మైలవరం డ్యాము. అక్కడ మంచి మ్యూజియం ఉందనమాట. సో, అక్కడ కూడా మంచి మంచి శిల్పాలున్నాయి మనకి. సో, నేను చేస్తాను. అది ఎక్స్‌ప్లోర్ చేస్తాను ఖచ్చితంగా. వీడియో తొందరగా మీకే అప్‌డేట్ ఇస్తాననమాట. ఈలోపు మీరు 1,000 లైక్స్ అయితే ఖచ్చితంగా కొట్టండి. సో, ప్లీజ్ దయచేసినంత వరకు అందరికీ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ మసీద్‌ని కడప నవాబులంటారు. కానీ ఇక్కడ మొఘల్స్ కట్టించారని గూడా అంటున్నారు. సో, ఎవరు కట్టించారు ఏంటి అనేది మనకైతే పూర్తి వివరాలైతే తెలీదు. నాకైతే మొఘల్సే కట్టించారనిపిస్తుంది. ఎందుకంటే నేను ఢిల్లీ, ముంబై అక్కడ ఫోర్ట్స్ అన్నీ చూసాను. సో, అవన్నీ మొఘల్స్ కట్టించినటివే. మొఘల్స్, అక్బర్ వీళ్ళంతా కట్టించారు. సో, అవన్నీ అలానే ఉంటాయి.
సో, ఇక్కడ చూస్తున్నారా మీరు చుట్టూ అసలు ఎంత విశాలంగుందో. అసలు అప్పట్లో ఏ ఇంజినీర్స్ లేరనమాట. కానీ ఇంత నీట్‌గా స్కెచ్ చేసి, ఇంత నీట్‌గా చిన్న చిన్న డిజైన్స్, ఆర్కిటెక్ట్స్ ఇవన్నీ ఎలా చేశారో నాకైతే అస్సలు అర్థం కావట్లేదు. మీకైనా అంతు చిక్కుతుందా? చూడండి, ఇక్కడ 2 మినార్లున్నాయి. ఒక్కో మినార్ ఎంత వెడల్పుగా ఉందో. మెయిన్ పునాది అయితే అస్సలు లేదు దీనికి. మనం గునాది అంటాం కదా! పునాది అయితే ఏం లేదు. కానీ ఎంత బాగా నిలబడ్డాయో ముండి గోడల్లాగా అస్సలు. మనం ఇప్పుడు ధాన్యాకారంని చూడ్డానికైతే వెళ్ళిపోతున్నాం. ఆగండి! నాకిక్కడ ఒక అద్భుతం కనిపించింది. మీరు గూడా చూస్తారా? ఫిరంగి అనమాట ఇది. అప్పట్లో యుద్ధాలు జరిగేటప్పుడు పేల్చేవారు. సో, మీడ్జుంలా ద్వారానే గండికోటకి ఫిరంగులొచ్చాయి. తను యుద్ధం చేసేటప్పుడే ఫిరంగులతో కాల్చడం ద్వారా సో, వాళ్ళ నుంచి వీళ్ళు యుద్ధం వాళ్ళ నుంచి ఈ మీడ్జుంలాకి గండికోటైతే వచ్చేసింది. కానీ తను కూడా కొన్ని కుళ్ళు కుతంత్రాలు చేసి వాళ్ళని చంపేశారు. కాసేపైతే యుద్ధమైతే జరిగింది. ఒక 2 రోజుల పాటు. 2 రోజుల పాటు జరిగిన తర్వాత ఆక్రమించడం అయితే కుళ్ళు కుతంత్రాలు ఇవన్నీ జరిగి ఆక్రమించడం అయితే జరిగింది. ఇదైతే సత్యం. ఇది చూస్తున్నారా ఏదో మండపం లాగా ఉంది. సో, పురాతన కాటివి ఏనుగనమాట. ఎంత బాగుందో చల్లగా ఉంది. ఇంత ఎండలో కూడా ఆ రాయి ఎందుకో నాకు అర్థం కావట్లేదు. ధాన్యాకారం ఎక్స్‌ప్లోర్ చేద్దామంటే లాకేసేసారు. ఎందుకు లాకేసేసారంటే మీకు చూపిస్తాను రండి. బ్యాక్ సైడ్‌కి ఎక్కి చూస్తే నేనైతే అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ధాన్యాకారంలో ఇవన్నీ ఉంటాయని జెప్పేసి. అసలేమున్నాయనుకుంటున్నారు? గెస్ చేస్తున్నారా? ఏముండవు. ఖాళీగా ఉంటాయనుకుంటున్నారు. ఖాళీగా అయితే అస్సలు లేదండి. సో, ఎవరో ఉన్నారు. పెద్ద పెద్ద మనుషులే ఉన్నారు. చూద్దాం రండి. అసలు అప్పట్లో ఇలా బ్యాక్ సైడ్ నుంచి మెటికెలు, కిటికీలు అసలు ఎంత బాగా గట్టారో. ఇవి ఇప్పటికి చెక్కు చెదరడం లేదు. మనం గట్టిన ఇల్లులైతే ఒక 5 ఇయర్స్‌కే అన్నీ ఇట్లా చీలిపోతున్నాయన్నమాట అసలు. మనం గట్టించుకున్న ఇల్లులు. అసలు అప్పట్లో ఏముంది, ఇప్పట్లో ఏం లేదనేది నాకైతే అస్సలు అర్థమైతే కావట్లేదన్నమాట. సో, చూస్తున్నారు గదా! మనమైతే పైకెక్కుతున్నాము. పైకెక్కితే ఏం లేదు. ఇక్కడ ఒక కిటికీ కనిపించింది. సో, కనిపిస్తానే వెంటనే మనమైతే దాన్ని ఎక్స్‌ప్లోర్ చేయడం కోసం వచ్చేసానన్నమాట. చూస్తున్నారా? ఎవరో పెద్ద మనుషులున్నారు. కనిపిస్తున్నారా? కనిపిస్తున్నారా లేదండి మీకి? ఒక్కసారి లోపలికెళ్లి చూద్దాం రండి. సో, చూస్తున్నారు గదా! చైర్స్ అవన్నీ టేబుల్స్ యేసుకొని పెద్ద మనుషులు. ఏం లేదండి. గండికోటని ఇప్పుడు అక్కడ సెక్యూరిటీ ఉంటారు గదా! సో, అలా ఇక్కడ సార్ వాళ్ళైతే మెయింటైన్ చేస్తున్నారంట దీన్ని. సో, ఇక్కడ వీళ్ళు ఎవరుంటారో, ఏంటి అనేది అసలు ఏ వాళ్ళకి సంబంధించిన ఏ ఆఫీసర్సో కూడా తెలీదు. కానీ వాళ్ళుంటారంట. మేమెళ్ళినప్పుడైతే వాళ్ళు లేరు. లాక్ చేశారు. ఆ గుడి చూస్తున్నారా? ఆ గుడి ఒక అద్భుతం. అసలు ఏంటి ఆ అద్భుతం అనేది నేను చూద్దాం రండి. నేనైతే లోపలికెళ్ళిపోతున్నాను. పీస్‌ఫుల్ చాలా పీస్‌ఫుల్‌గా ఉంది గండికోట. అసలు చాలా చాలా అద్భుతంగా ఉంది లోపల. లోపల పెళ్లి మండపాలున్నాయండి. ఒకటి కాదండి 2 ఉన్నాయండి. 3 ఉన్నాయి. టోటల్‌గా 3 పెళ్లి మండపాలైతే ఉన్నాయి. నేను లోపల చూసి షాక్ అయిపోయానన్నమాట. నిజంగా చాలా చాలా బావుంది. ఈలోపు ఎవరైనా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయకుంటే కింద సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ అయితే తప్పనిసరిగా ఆన్ చేసుకోండి. ఎందుకంటే నేను చేసిన వీడియోస్ మీ దాకా రావాలి అంటే బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేస్తేనే వస్తుందండి. సో, లేకుంటే రాదు. ప్లీజ్ దయచేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్‌తో షేర్ చేసుకోండి మన వీడియోని. చెప్తున్నాను కదా! 1,000 లైక్స్ ఇస్తే థర్డ్ పార్ట్ ఉంటుంది. థర్డ్ పార్ట్‌లో రాణి వాళ్ళు, రాజు వాళ్ళు ఎలా వాళ్ళ ఇల్లులన్నీ చూపిస్తాను మీకి. సో, చూస్తున్నారు గదా! ఇక్కడ హింగ్లాజ్ దేవి టెంపుల్. పాకిస్తాన్‌లో హింగ్లాజ్ దేవి టెంపుల్ ఆకారమైతే ఉంది. నేను చూపిస్తాను. మీరు తొందరపడొద్దండి. చూడండి, హింగ్లాజ్ దేవి ఈమెనే. అసలు ఆ హింగ్లాజ్ దేవి గుడి ఎక్కడుందని కూడా మీకు చూపిస్తాను. ఈమెనే హింగ్లాజ్ దేవి టెంపుల్ అన్నమాట. సో, లోపలికెళ్తుంటే ఎంత బాగుందంటే అసలు చాలా, చాలా ప్రశాంతంగా ఉందండి. అసలు అక్కడ ఉన్న ప్రతి ఒక్క రాయి కూడా ఎంతో చల్లదనాన్నిస్తుంది. ఇంత గణనీయమైన చరిత్ర గల ఈ గుడికి దరిద్రం ఏమిటంటే పూజలు జరగట్లేదు. అసలు దాంట్లో గుడులు లేవు. అన్నీ ధ్వంసం చేసి పడేశారంట అప్పుడు. కానీ ఇప్పుడు అందరూ ఉన్నారు కదా! ఇప్పుడు ఎవ్వరు అలాంటి యుద్ధాలు చేయట్లేదు. మరి పునఃప్రతిష్కారం ఏదో అంటారు కదా! మళ్ళీ దేవుడిని రీప్లేస్ చేయొచ్చు కదా! ఎక్కడికెళ్ళిందో. లేదంటే వేరే విగ్రహం తెచ్చన్నా పూజలు చేయొచ్చు కదా! ఇంత గణనీయమైన చరిత్ర గల ఈ శిల్పాలు,
ఆ పుర ఆ పురాతన కాలం నాటి గుడులు మనకి అంతరించిపోతున్నాయి. దాన్ని కాపాడాల్సిన బాధ్యత కూడా మనదే అండి. సో, నాకు తెలిసి ఎవరైనా ఇక్కడ ఏదైనా విగ్రహం తెచ్చి బాగా పూజిస్తే బెస్ట్ అనుకుంటున్నాను. నాకైతే అలా అనిపిస్తుంది. ఏమంటారు మరి మీరు? ఏమో నాకైతే అలా అనిపిచ్చిందండి. సో, నేను దానికోసమే అంతగా జెప్తున్నాననమాట. సో, ఇక్కడ చూస్తున్నారా? ఇక్కడే అసలు అన్నీ మనకి హింగ్లాజ్ దేవి టెంపుల్ లాగానే కనిపిస్తుంది గదా! సో, ఇక్కడ గాదనమాట అది తీసిండేది వేరే గుడి. సో, అక్కడ గు హింగ్లాజ్ దేవి ఒక ఆకారం అయితే ఇక్కడి నుంచి తీసుకున్నారనమాట. సో, చూస్తున్నారా పైన అసలు అవి అసలు స్టెప్ బై స్టెప్ ఒక సిమెంట్ లేదు. అసలు ఏమీ లేదు. అలా బండరాళ్ళ మీద ఇంత టన్నులు, టన్నుల రాళ్ళ పైన ఎలా నిలబడ్డాయో నాకర్థం కావట్లే. ఇటుగా నేను వెళ్తుంటే నాకైతే ఒక ఆకారం అయితే కనిపించింది. పాము మరియు కోడి ఆకారం అయితే ఇక్కడ నాకు కనిపించాయి. సో, చాలా అద్భుతంగా ఉన్నాయి. క్యూట్‌గా ఉన్నాయి. కొన్ని తెగిపడిన ఈ గుడిని ధ్వంసం చేసినప్పుడు కొన్ని అక్కడ పడ్డాయన్నమాట. సో, ఇది రెండో ద్వారం గుడిలోకి వెళ్ళేకి. సో, నేనన్నాను కదా! పెళ్లి మండపాలు అని జెప్పేసి. అవెక్కడున్నాయి, ఎక్కడున్నాయి అంటున్నారు కదా! ఇక్కడే ఉన్నాయి పెళ్లి మండపాలు. చూస్తున్నారా? సో, చూస్తున్నారు గదా! ఇవే పెండి మండపాలనమాట. సో, అప్పట్లో ఇక్కడ పెళ్ళిళ్ళు కూడా జరిగేవన్నమాట. ఎంత బావున్నాయో అసలు. చాలా చాలా బాగున్నాయన్నమాట. నాకైతే చాలా నచ్చింది. చాలా ఆనందంగా ఉంది. ఏదో హిస్టారికల్ ప్లేస్. హిస్టారికల్ ప్లేస్ అంటే అందరికీ నచ్చుతుంది కదండీ! ఎందుకంటే తరతరాల నుంచి వస్తున్న హిస్టరీని అందరూ కాపాడి మనకి చూపిచ్చారు. మనం కూడా అలానే చూపించాలి. ఇదైతే పెన్నా నది. చూస్తున్నారా మైలవరం డ్యామ్? 1776లో మైలవరం డ్యామ్‌ని నిర్మించడం జరిగింది. ఆ తరువాత గండికోట రిజర్వాయర్‌ను నిర్మించడం జరిగింది. గండికోట రిజర్వాయర్ నుంచి వచ్చే వాటర్ ఈ మైలవరం డ్యామ్‌లో కలుస్తాయి. పెన్నమ్మ, పెన్నమ్మ పుట్టింది కర్నూల్‌లోని నంది హిల్స్‌లో పుట్టింది. అక్కడి నుండి అనంతపురం జిల్లాకి తరలి వస్తుంది. అనంతపురం జిల్లా నుంచి కడప జిల్లాలోకి ప్రవహిస్తూ వస్తుంది. కడప జిల్లాలోని గండికోట రిజర్వాయర్‌లోకి వచ్చి మైలవరం డ్యాంలోకి ఈ నీళ్లు కలుస్తాయి. అంటే మన పెన్నమ్మ నీళ్లు కలుస్తాయన్నమాట. ఆ తర్వాత మైలవరం డ్యామ్ నుంచి సోమశిల డ్యామ్‌కి పెన్నమ్మ ధారావాహిగా వెళ్తూ ఉంటుంది. ఆ తర్వాత సముద్రంలో ఏకమవుతుంది. చూస్తున్నారా పెన్నమ్మకి ఎంత ఘన చరిత్ర ఉందో. మైలవరం డ్యామ్ కట్టిన తర్వాత ఈ పెన్న ఈ మీరు చూస్తున్నారు కదా! ఈ వాటర్ ఫ్లో అయితే మైలవరం డ్యాము ఇక్కడ గండికోట రిజర్వ్ కట్టిన తర్వాతనే ఇలా ఉంది. అప్పట్లో అయితే ఇలా లేదనమాట. ఇవి ఎర్రమల కొండలు. ఇది వరల్డ్‌లోనే సెకండ్ ప్లేస్ అంటారు. దాన్ని ఏమంటారో మీకు తెలుసా? ఎర్రకొండల మధ్య పెన్నమ్మ. ఎంతో ఆహ్లాదంగా కనిపిస్తుంది. ఇక్కడికి వచ్చి ఒక్కసారి చూడండి. ఎంత ప్రశాంతత, ఎంత ఆహ్లాదంగా ఉంటుందో. చాలా. మీరెక్కడెక్కడో ఫారెన్‌కి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఒక్కసారి ఇక్కడికొచ్చి చూడండి. ఏమంటారు? మీరే మైమర్చిపోతారు. చూస్తున్నారా? మాధవరాయ టెంపుల్. ఈ టెంపుల్‌కి ఎంతో చరిత్ర ఉంది. మీరైతే ఎక్కడ స్కిప్ చేయొద్దు. మన ఛానెల్‌నైతే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా లైక్ చేయని వాళ్ళున్నారు. లైక్ చేసేయండి. మీరే చూస్తున్నారు కదా! లైక్ చేయట్లేదు. కింద చూడండి ఒకసారి లైక్ చేయండి. మాధవరాయ టెంపుల్. యుద్ధం యుద్ధం జరిగేటప్పుడు మాధవరాయ స్వామిని తరలించడం జరిగింది. స్వామిని 10 మంది స్త్రీలు తన రక్తాన్ని చిందించి కాపాడారు. అసలు వాళ్ళు ఎలా కాపాడారు? ఏంటి? అనేది మీకు చెప్తాను. అదే కాక ఇక్కడ ఇంకొక మంచి విషయం అయితే ఉందన్నమాట. మన 'సాహసం' మూవీలో సెటప్ అంతా ఇక్కడే వేశారు. ఒక్క బావి ఒక్కటే డూప్లికేటు. అమ్మవారిని వాళ్ళు ఎలా అయితే పెట్టారో, సో, అమ్మవారైతే లేదు. నేనక్కడ స్ట్రక్చర్ చూపిచ్చాను కదా! లాస్ట్ టైము. సో, ఆ స్ట్రక్చర్‌ని తెచ్చి ఇలా అమ్మవారుగా పెట్టారిక్కడ. అది పాకిస్తాన్‌లో లేదు. ఇదే హింగ్లాజ్ దేవి టెంపుల్. మాధవరాయ టెంపుల్‌నే వాళ్ళు హింగ్లాజ్ దేవి టెంపుల్ అని కూడా పిలుస్తున్నారు. సో, వచ్చి చూసేద్దాం రండి. మీరు కూడా నాతో పాటే చూసేయండి. మాధవరాయ టెంపుల్‌ని 1501 నుంచి 1522 మధ్యలో నిర్మించారు. ఇక్కడ మాధవరాయ స్వామి విగ్రహానికి పూజలైతే జరగట్లేదు. అసలు విగ్రహమే లేదు. ఇదైతే నాకైతే చాలా బాధగా అనిపిస్తుంది. ఎందుకంటే అసలు ఈ గుడిని చూస్తే ఎవరైనా ఎంతో మహాగణ చరిత్ర గల ఈ గుడిని దయచేసి చూద్దామంటే విగ్రహం కూడా లేదు. ఇక్కడి నుంచి మైదుకూరుకి తరలించారట. చూస్తున్నారా? ఇది హింగ్లాజ్ దేవి టెంపుల్. మన 'సాహసం' మూవీలో ఉన్న హింగ్లాజ్ దేవి టెంపుల్. ఇక్కడే బావి సెటప్ అయితే చేసింది. సో, ఇక్కడ ఏ బావి లేదనమాట. అదంతా సెటప్పు. సో, చేసిందయితే ఇక్కడే.
సో, ఇంకా కొంచెం లోపలికెళ్ళిపోతే మనకి హింగ్లాజ్ దేవి వాళ్ళని పెట్టి ఉంటారు గదా! సో, అదంతా మనం చూడవచ్చనమాట. సో, నాతో పాటు మీరు కూడా చూడండి. ఇంకా లైక్ చేయని వాళ్ళుంటే లైక్ చేసేయండి ఫ్రెండ్స్. చూస్తున్నారా ఎంత ఆహ్లాదంగా ఉందో చుట్టూ. సో, మనం లోపలికెళ్దాం రండి. నాకు చూస్తుంటే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఇంత మంచి శిల్పకళ ఉందా? మన దేశంలో ఉందా? అని కూడా నాకనిపిస్తుంది. సో, చూస్తున్నారు గదా! అక్కడే దే హింగ్లాజ్ దేవి వాళ్ళని సెటప్ అయితే చేసింది అక్కడే అనమాట. సో, ఆ క్లిప్ కూడా నేను మీకి వేస్తాను చూడండి మీరు. ఖచ్చితంగా చూడండి. సో, ఎక్కడ స్కిప్ చేయొద్దండి మన వీడియోని. చూస్తున్నారా? సో, ఈ గుడికి కూడా 2 ద్వారాలున్నాయి. ఇక్కడ ఒకటి, అక్కడ ఒకటి ఉందనమాట. సో, అలా వెళ్ళొచ్చు, ఇలా వెళ్ళొచ్చు గుడి బయటికి. సో, ఇక్కడ మాధవరాయ స్వామివారు ఉండేవారట. అక్కడ విగ్రహం. సో, అది యుద్ధం జరిగేటప్పుడు రక్తాన్ని చిందించి 10 మంది ఆడవాళ్ళు కాపాడారసలు. వాళ్ళెవరు, ఏంటి అనేది కూడా నేను చెప్తాను. మీరైతే ఎక్కడ స్కిప్ చేయొద్దండి. ఈ గుడిలో 40-50 రాతి స్తంభాలు కూడా ఉన్నాయి. సో, స్తంభాలు కనిపిస్తున్నాయి గదా! అవి 50 స్తంభాలున్నాయంట. సో, పెన్నసాని నాయకుల్లో గండికోటని చివరి పాలకుడైన చివరి పాలకుడైన పెన్నసాని చిన్న తిమ్మనాయుడు పాలిస్తున్న టైంలో మీర్ జుమ్లా 1652లో గండికోటను ఆక్రమించాడు. యుద్ధం చేశాడు. కానీ దొంగతనంగా ఆక్రమించాడు. తను తను వీళ్ళకి గుత్తికోటను ఇస్తానని ఆశ చూపించాడు. మీరు నాకి గండికోట కావాలి. మీకు నేను గుత్తికోట ఇస్తానని అబద్ధం చెప్పాడు. కానీ హనుమాన్ గుత్తి అనే ఒక ప్రదేశాన్నయితే ఇచ్చాడనమాట మీర్ జుమ్లా. వాళ్ళని మోసగించాడనమాట. సో, ఆ తర్వాత ఇలా జరుగుతున్న టైంలో వాళ్ళ చెల్లెలు కూడా యుద్ధం చేసిందనమాట. పెన్నసాని చిన్నతిమ్మ నాయుడు చెల్లెలొచ్చేసి గోవిందాంబాంబ. పెన్నసాని గోవిందాంబాంబ అంటారనమాట. సో, ఆమె యుద్ధం చేసింది. చేసిన తర్వాత ఆమెకి కత్తిపోట్లకు గురైంది. తదనంతరం 10 మంది కలిసి వాళ్ళు గండికోటలో ఉన్న రహస్య మార్గం గుండా స్వామివారిని ఒక బావిలో అయితే వేయడం జరిగింది. బావి నుంచి తీశాక అక్కడ పూజలు అందుకుంటున్నారు. మైదుకూరులో అయితే ఆ స్వామివారు పూజలు అందుకుంటున్నారట. సో, ఇది ద గ్రేట్ కెనాన్ ఆఫ్ ఇండియా హిస్టరీ. సో, అవుట్‌లుక్ అయితే ఒకసారి వేసుకోండి. సో, చూస్తున్నారు కదా! ఎన్ని బుర్జులున్నాయో దాదాపు 115 బుర్జులున్నాయి ఈ గండికోట చుట్టూ 5 మైళ్ళ చుట్టూ. సో, ఇంత గణనీయమైన చరిత్ర గల ఈ గండికోట మీరు ఎప్పుడైనా చూసారా? చూసినట్లయితే ఖచ్చితంగా మెయిన్ స్పాట్స్ కాకుండా ఒక్కసారి ఇట్లా లోపలికి వచ్చి చూడండి. ఎంతో అద్భుతాలు కనిపిస్తాయి మీకు కూడా. సో, వెళ్తారు మాధవరాయ టెంపుల్, జుమ్మా మసీదు, మినీ చార్మినారు అన్ని గుడులు చూస్తారు. సన్‌రైజ్ పాయింట్ చూస్తారు. కానీ ఒక్కసారి ఇలా పైకెళ్ళి చూడండి. అసలు ఒక్కసారి పైకెక్కండి. ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది. సో, పార్ట్ 3 రాజు, రాణి వాళ్ళ ఇల్లులు ఎలా ఉన్నాయి అవన్నీ కావాలంటే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేసి, లైక్ చేయండి. పార్ట్ 3 అయితే ఉంది. దీనికి 1,000 లైక్స్ అయితే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. పార్ట్ 3 కావాలంటే 1,000 లైక్స్ చేసేయండి. ఉంటా మరి.